సూర్యనారాయణ స్వామి ఆలయం భారతదేశంలోని అరుదైన సూర్య దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది బెంగళూరులోని ఇందిరానగర్ కి దగ్గరలో ఉండేటువంటి దొమ్మలూరులో అయితే ఉంది. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం అయితే చేయబడింది. ఈ ఆలయాన్ని శ్రీ పటేల్ డిఆర్ కృష్ణారెడ్డి గారు 1995లో అయితే నిర్మించారు. ఈయన యొక్క విశ్వాసం ఏంటంటే సూర్యునిపై గల భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు అనేది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని సిద్ధగంగా మఠం తుమకూరుకు చెందినటువంటి శ్రీ 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 శివకుమార్ స్వామీజీ గారైతే ప్రారంభించారు. ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు కన్నా మనం ఒకసారి గమనిస్తే భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ కూడా సూర్యనారాయణ ఆలయం అత్యంత అందమైన ఆధునిక ఆలయాలలో ఇది ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆలయం యొక్క శిల్పకళా ప్రత్యేకతల గురించి కనుక మాట్లాడుకుంటే ఆలయం ద్రావిడ శిల్పకళా శైలిలో అయితే నిర్మించబడి ఉంటుంది. గర్భగృహం భక్తులకు సూర్యనారాయణ స్వామి సన్నిధిలో శాంతి మరియు ఆరోగ్యం లభించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిష్ఠ చేయబడింది. ఇక ముఖమండపం ప్రత్యేకమైనటువంటి వేడుకలు, హోమాలు మరియు పూజలు నిర్వహించేటువంటి ప్రాంగణంగా నిర్మించబడింది. అలాగే నవరత్న మంటపం ఆలయంలో నవగ్రహాల స్థానాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రహానికి పూజలు నిర్వహించడానికి ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఇది ఒక గొప్ప చోళ శిల్పకళా శైలిలో నిపుణులైనటువంటి శిల్పుల చేత నిర్మించబడింది. ఈ ఆలయానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు ఆలయాన్ని అయితే సందర్శిస్తుంటారు. ముఖ్యంగా మాఘమాస శుద్ధ తృతీయ రోజున ప్రారంభమయ్యే 8 రోజుల బ్రహ్మోత్సవం సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఈ గుడిలో ఉండేటువంటి విగ్రహ ప్రత్యేకతల గురించి కనుక మాట్లాడితే ఆలయంలోని సూర్యనారాయణ స్వామి విగ్రహం అత్యంత శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమని భావించబడుతుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్న సూర్యనారాయణ విగ్రహాన్ని బద్రీనాథ్ నుండి అయితే తీసుకొని వచ్చారు. విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ అయితే చేయబడింది. అలాగే సూర్య భగవానుని 9 ముళ్ళలతో ఉన్న రథం అంటే నవగ్రహ మండల రూపంలో ఏర్పాటు చేశారు. గుడిలో ఉండేటువంటి సూర్యనారాయణ స్వామి విగ్రహం అష్టభుజాలతో ఉన్న భాస్కర రూపంలో జనాలకి దర్శనమైతే ఇస్తారు. ఈ విగ్రహం ప్రభావాళితో కలిపి 3.25 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది.
మందిర ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతల గురించి కనుక మనం చూస్తే వైష్ణవి, బ్రహ్మ, నాగరాజ, ఉగ్ర నరసింహ, సరస్వతి, పంచముఖి వినాయకుడు, సూర్య భగవాన్, అలాగే ఆదిశేషాయి విగ్రహాలు. ఈ విగ్రహాలన్నీ కూడా భక్తులపై దయ చూపుతూ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఆలయం యొక్క విశేషాలు, మహిమల గురించి కనుక చూస్తే సూర్య ఆరాధన ప్రభావం. సూర్య భగవానునికి పూజ గన చేస్తే అనారోగ్య నివారణ, సంతాన ప్రాప్తి, అలాగే ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని నమ్మకం ఉంది. సకల శుభ ఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. రథసప్తమి ఉత్సవం. రథసప్తమి పండుగను ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా అయితే నిర్వహిస్తారు. ఈ రోజున సూర్య భగవానునికి స్నాపాభిషేకం, హోమాలు, నవరత్న మూలాలు మరియు వేద పారాయణం వంటి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. భక్తులు సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యంగా జీవించేందుకు దీవెనలైతే పొందుతారు. ఇక కిరణోత్సవం అనగా సూర్యరశ్ములు ఆలయంలోని మూల విరాట్పై నేరుగా పడే అరుదైనటువంటి ఘటన. ఇది ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో జరగడం ఒక విశేషమని కూడా చెప్పొచ్చు. ఇక ఈ ఆలయం యొక్క ప్రయోజనాల గురించి కనుక చూస్తే ఆరోగ్యం, సంపద, సంతాన ప్రాప్తి, గ్రహదోష నివారణ, నవగ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పరిశుభ్రత. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైనటువంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని ప్రతిరోజు శుభ్రం చేయడం అలవాటుగా అయితే మారింది. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇప్పటికే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటికీ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.